హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు ముఖ్య సమాచారం అండి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్‌పై పూర్తి వివరణ. 2018 నుంచి ఇప్పటి వరకు ఆదాయ పన్ను విభాగం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెన్షనర్లకు నోటీస్ అయితే పంపుతోందండి. ఇటీవల 139(8)(a) రూల్ ప్రకారంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ఫైలింగ్ చేయలేదని, మార్చి 2025 లోపు ఫైలింగ్ పూర్తి చేయాలి అని హెచ్చరిక నోటీసులు అయితే వస్తున్నాయి. నోటీసులు వచ్చిన పెన్షనర్లు ఏమి చేయాలి అంటే, ముందుగా ఎవరు కంగారైతే పడొద్దండి. తక్షణమే సమర్పించాల్సి ఉంటుంది కొన్ని వివరాలైతే. సో, మీ ఫోన్ నంబర్, ఫోన్‌కి గానీ, మెయిల్‌కి గానీ వచ్చిన నోటీస్‌ను ఫస్ట్ అయితే పరిశీలించండి. తర్వాత మీ ఆడిటర్ లేదా టాక్స్ కన్సల్టెంట్‌ని సంప్రదించండి. మీరు గతంలో టాక్స్ ఫైలింగ్ చేపించిన వారినైతే సంప్రదించి వివరాలైతే తెలుసుకోండి. ఎందుకిలా వస్తుందని. సో, మీ ఆదాయపు పన్ను రికార్డును ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో చూసుకోండి ఒకసారి. అవసరమైతే అదనపు ట్యాక్స్ చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంటుందండి. సో, ఎవరికి నోటీసులు రావచ్చు అంటే, ఆదాయం తక్కువగా చూపించిన వారు, అలాగే ఒక సంవత్సరం ఈ ఫైలింగ్ చేయని వారు, సంవత్సరానికి 3,00,000 కంటే ఎక్కువ పెన్షన్ లేదా ఇతర ఆదాయం ఉన్నవారు, అలాగే 2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 4,00,000 ఆదాయాన్ని దాటిన పెన్షనర్లకు మాత్రమే ఈ విధంగా నోటీసులైతే రావటం జరుగుతుందనమాట. సో, ఈ రూల్ 139(8)(a) రూల్ ప్రకారంగా అండి. మరి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎందుకొస్తున్నాయి అంటే, ఆదాయపు పన్ను విభాగం మీ ఆదాయాన్ని సరిపోల్చి తక్కువ చూపించినట్లయితే ఈ మేరకు గుర్తించినట్లయితే వారికి నోటీసులైతే పంపుతుంది. కొంతమంది ఆడిటర్లు ట్యాక్స్ తగ్గించడానికి తప్పుడు వివరాలు అందించడంతో సమస్యలొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ తగ్గించి చూపించడం వల్ల పెనాల్టీలు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఈ ఫైలింగ్‌లో లోపాలు ఉంటే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అధికారం కలిగి ఉంది. సో, ఇది వరకు 2018 నుంచి గూడా అండి, గత 5 ఏళ్ల కిందట, 5, 6 ఏళ్ల కిందట గూడా ఏమైనా ఈ ఫైలింగ్‌లో లోపాలున్నట్లయితే ప్రెజెంట్ ఇప్పటికి కూడా 139(8)(a) ప్రకారంగా ఐటీ శాఖకు నోటీసులు పంపే అధికారం అయితే ఉంది. ఇక ప్రాక్టికల్ ఉదాహరణలు, నోటీసులు వచ్చిన పెన్షనర్ల అనుభవాలు. ఒక వ్యక్తికండి, ఫర్ ఎగ్జాంపుల్ జగ్గంపేటకు చెందినటువంటి ఒక పెన్షనర్ 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫైలింగ్ చేయకపోవడంతో డిసెంబర్ 30 లోపు పూర్తి చేయమని నోటీస్ వచ్చింది. ఆయన పెన్షనర్ల సంఘం సలహా మేరకు తన ఆడిటర్‌ను సంప్రదించి టాక్స్ ఫైలింగ్ పూర్తి చేయించగా పెనాల్టీ నుంచైతే ఆయన తప్పించుకోగలిగారు. మరొక పెన్షనర్ 2022-23 సంవత్సరానికి గాను ఈ ఫైలింగ్ చేయకపోవడంతో నోటీసు వచ్చింది. ఆయన కూడా ఆడిటర్‌ను సంప్రదించి తగిన ఆధారాలతో ఫైలింగ్ పూర్తి చేయడంతో సమస్య తప్పిందండి. పెన్షనర్లు తప్పక పాటించాల్సిన కొన్ని సూచనలైతే ఇక్కడ ఉన్నాయి. ఫోన్ లేదా ఈమెయిల్‌కు వచ్చే ఆదాయ పన్ను నోటీసులని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు నిజమైన వివరాలు అందించాలి. ఆడిటర్లు ట్యాక్స్ తగ్గించేందుకు తప్పుడు మార్గాలు సూచిస్తే అలా చేయవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో మీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఈ ఫైలింగ్ సమయానికి పూర్తి చేయకపోతే అధిక పెనాల్టీ విధించే అవకాశం ఉంది. 2025లో మార్చిలోపు ఈ ఫైలింగ్ పూర్తి చేయకపోతే ఏమవుతుంది అంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఈ ఫైలింగ్ అవకాశం అయితే ఉండదు. అధిక పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ఇంకా తీవ్ర చర్యలు కూడా తీసుకునే అవకాశాలు అప్పటికి ఉండవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ 2025 మార్చి లోపే ఈ ఫైలింగ్ అయితే పూర్తి చేయండి ఫ్రెండ్స్. పెన్షనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీ పెన్షన్ మరియు ఇతర వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోండి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆదాయ పన్ను రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. నోటీసులు వస్తే సమయానికి స్పందించి ఫైలింగ్ చేయించండి. ఇక ఫైనల్‌గా ఏపీ పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రావటం కొత్త విషయం ఏమీ కాదు. కానీ దీనిపై సరైన అవగాహన లేకపోతే ఆందోళన చెందే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా మీ ఫినాన్షియల్ రికార్డులను అప్డేట్ చేసుకోవడము, సమయానికి ఆదాయ పన్ను చెల్లించడమే ఉత్తమము.
సో, ఈ సమాచారం మీకు గనుక ఉపయోగపడినట్లయితే మన ఇతర మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.